కామాక్షి మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి ప్రాణదాతకి వెళ్ళాం లేదు ధర్మదాతకి ప్రాణదాతే ధర్మదాత ప్రాణదాత అంటే లేదు ధర్మదాత అన్నదాత అయింటుంది సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి ఏ రిక్షా అబ్బాయి ఒక్క నిమిషం రిక్షా ఆపు ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో ఓ 20 రూపాయలు ఇవ్వండి తొందరగా రా అలాగే ఎవడు త్వరగా వచ్చాయి ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను రిక్షా చూస్తాడు ఆ టవల్ తీసి పైన వేసుకో వస్తావా అలంకార టాకీస్ కి ఒక్కడే 3 రూపాయలు నేనా అలంకార టాకీస్ కా 3 రూపాయల ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు సరే 4 రూపాయలు ఇస్తాను పోనీ ఓరండి దుప్పదగా ఎక్కడికి ఎక్కడికా మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తానని అడిగాడు నా బతుకంటే ఎలా అయిపోయింది కామాక్షి ఎక్కడ తెచ్చావే రా అంటే మీరు సారీ సార్ క్షమించండి వస్తాను సార్ ఏమండి ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికి 20 రూపాయలు ఇవ్వండి ఓహో ఇదిగోరా ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో 50 రూపాయలు ఇవ్వండి అలాగే ఇదిగో వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో 30 రూపాయలు ఇవ్వండి అరే రిక్షా వెనక్కి చెప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు వెళ్దాం ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పంటే గుర్తొచ్చిందండి చెప్పు దిగిపోయింది కుట్టించుకుని వచ్చేస్తాను ఒక్క నిమిషం ఉండండి సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బతుకంటే ఎలా అయిపోయింది నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడ ఉండండి అంటాడా వాడు వచ్చి అలంకార టాకీస్ కి 3 రూపాయలు అండి అంటాడా ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు ఎక్కడికి రమ్మంటాడు తెలంగాణ నా తెలంగాణ కోట రతనాల వీణ అయితే ఈ వీణను మీకు అవకాశం నాకు లేదా శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు మధు సిద్ధు మధు సిద్ధు సిద్ధు మధు మధు నో 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 గట్టిగా గుద్దుకన్నయ్యా చేతులు పెడుతాయి అది కాదు చెల్లెమ్మ నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా బావా బద్రీనాథ్ బావా చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెడ్డితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా బావలో నేనొక బాబాని చూస్తున్నాను భద్రలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను మా బద్రి బావ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఏం ఘోరం చేసుకుంటున్నాడు ఏంటో ఏమిటి బావా ఈ అఘాయిత్యం మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది అది చీర కట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది చేపలేని చెరువు ఉండొచ్చు చాపలేని సంసారం ఉండొచ్చు కానీ మధువు లేని బద్రి బ్రతుకు లేదు 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 ఏమ్మా సొంత బావని చంపుకుంటావా అసలు బావ అంటే ఎవరనుకున్నావు అత్త కొడుకు బావంటే ఎవరనుకున్నావే మావ కొడుకు అసలు బావంటే ఎవరనుకున్నావే బావా అవునండి నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని ఇందాక నుంచి చూస్తున్నాను నీ దగ్గర నుంచి వీసమెత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి నేను పోసుకున్నది కిరసనాలు కాదు మరి రంగు నీళ్లు గట్టిగా అరవకో
నీ చెల్లి విందనుకో ఈ తొక్కలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్ పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తి పుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా బాబా. ఏడివాడు ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు ఎక్కడవాడు? ఎక్కడా? ఎవరు? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బాబా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బాబా నువ్వేమీ అనుకోపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బాబా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బాబా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది. నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది. కాదు, క్రాక్ ఇచ్చింది. కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ. నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి మీరంతా మగాళ్ళేనా? అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్. పేరు అమితాబ్ బచ్చన్, పర్సనాలిటీ చూస్తే సగం ఎత్తి ఎవరో ఎత్తి వెళ్ళిపోయినట్టుందా గెటప్. ఎవడవాడు పోలీస్ అవడానికి వచ్చాడా, సర్కస్ లో చేరడానికి వచ్చాడా? నువ్వు పోలీసు ఉద్యోగానికి వచ్చావా, పోలీసు వేషం వేయడానికి వచ్చావా? నేను రికమెండేషన్ క్యాండిడేట్ అండి. మాట్లాడుకో, నాకు కాలుతుంది. నిన్ను రికమెండ్ చేసిన వెధవ సుంఠ దిక్కుమాల పేరు ఎవడయ్యా? నేనేనండి. మీరా? అవునండి, వీడు మా అల్లుడు. ఏ ఉద్యోగానికి పనికిరాడని డిసైడ్ అయిన తర్వాత ఈ ఉద్యోగానికి తోసేస్తే మంచిదని ఇంటర్వ్యూకి పిలిపించా. అంటే ఏ ఉద్యోగానికి పనికిరాని వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరొచ్చునని మీకు మీరే చెబుతున్నారా సార్? ఎస్. షట్ అప్, నాకు కాలుతుంది. మిమ్మల్ని కదా సార్, ఇతన్ని గెట్ అవుట్. సారీ సార్, సారీ సార్. నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ, నెక్స్ట్ నారాయణ. నారాయణ, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటి? థాంక్యూ. ఎలా మేనేజ్ చేస్తావు? అలవాటేగా. ఇక్కడి నుంచి 10 అడుగులు వేస్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్తాం. ఎలా మేనేజ్ చేస్తానో చూస్తుండు.
వెరీ గుడ్. సాల్యూట్ అదరగొట్టావు. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్. అదేమిటి గుడ్డోళ్ళ కింద పడ్డావు? కళ్ళు లేవా? నా కళ్ళు పళ్ళు రెండు ఉన్నాయి సార్. మరి ఎందుకు పుస్తకాల కింద పడ్డావు? చెప్పు, నాకు కాలుతుంది. పెద్దలంటే నాకు గౌరవం, భక్తి. మీ ముందు కింద కూర్చుంటేనే నాకు వర్కౌట్ అవుతుంది సార్. ఓ ఓకే ఓకే, గెటప్ గెటప్. ఎస్ సార్. వినయ విధేయతలు కూడా విశాలంగానే ఉన్నాయి. ఓకే, మరి నేను అడిగే ప్రశ్నలకు టకటకా జవాబు చెప్పాలి, లేకపోతే నాకు కాలుతుంది. అడగండి సార్, అదర కొడతాను. పోలీసుకు ఉండాల్సింది ధైర్యం, సాహసం. పోలీసుకు ఉండకూడదు. పిరిగితనం, భయం. పోలీసు కోరుకునేది ప్రజా రక్షణ, దేశ రక్షణ. పోలీసు కోరుకోకూడదు. లంచం, మంచం. నువ్వు భయపడేది మీకే. నువ్వు చచ్చిపోయేది డ్యూటీలో. నువ్వు ఏడ్చేది మీకు ప్రమోషన్ వస్తే. అదే దొరికిన దొంగ పారిపోతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని ప్రశ్నలకి లాఠీ దెబ్బ లెవెల్లో సమాధానాలు చెప్పావు. గివ్ మీ ది హ్యాండ్. Yes, sir. మీరు మిమిక్రీ కూడా చేస్తారా సార్? ఏమిటయ్యా ఏమిటయ్యా, ఇంకా పోలీసుగా సెలెక్టే కాలేదు, అప్పుడే రేపులు మొదలెట్టావు. రేపులా? మేడం 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 కాలుతుంది. మేడమా? సారీ మేడం, సారీ. కళ్ళద్దాలు పెట్టావు, పైగా సోడా బుట్టి అద్దాలు. నో 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 నో, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గెట్ అవుట్. అది కాదు సార్. గెట్ అవుట్. నాకు కాలుతుంది. ఐమ్ సారీ. ఏం జానకి, నీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబు. నీ వాడు బడికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడయ్యా. చచ్చేనరా దేవుడు. కాంతం కాంతం, ఏమైంది? అమ్మా అబ్బా, ఒక్కసారి అలా వెళ్ళి చూడు. మీ అన్నగారి ఇల్లు పిట్రమాక్స్ లైట్ లాగా దగదగ దగదగ మెరిసిపోతుంది. మనకొంప కొడిగట్టిన కిరసనాల దీపంలాగా అఘోరిస్తుంది. ఇద్దరు ఒక అమ్మ కడుపునే పుట్టారు, ఆస్తి సమంగా పంచుకున్నారు. ఏం లాభం? ఆయనేమో తారాజువలాగా ఆకాశానికి ఎదిగిపోయాడు, నువ్వు బోరింగ్ కొట్టలాగా పాతాళానికి దిగిపోయావు. తప్పు నాదంటావా? భాగం పంచుకునేదాకా చెవులో జోరేలాగా పోరు పెట్టావు. తీరా పంచుకున్నాక ఆస్తిలో సగం నీ ఆభరణాలకి అలంకారాలకి తగలేసావు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొక్కసారి కూడా పొలం పక్కకి వెళ్ళవు సరికదా? తెల్లారేసరికి పూలరంగల్లా తయారయ్యి వీధి గుమ్మాలో నుంచుని వచ్చే పోయే ఆడాళ్ళని ఆవురు ఆవురుమంటూ చూస్తాం. గణపతి, ఏమైందిరా ఏడుస్తున్నావు? ఏం చేయమంటారు? కన్న కొడుకు చేతిలో సంక్రాంతి పుట్టు అయినా 100 రూపాయల చేతిలో పెట్టి సరదా చేసుకోమంటారా అనరు. మిమ్మల్ని అడగటం కంటే నెత్తని ముసుకేసుకొని పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపితే దోసిట్టిండా పడేవి రూపాయలు. ఒరే ఒరే, ఆ పని చేసి మా పరువు తీయకు. ఆ పని చేయడం ఇష్టం నాకే. డబ్బుల కోసం డబ్బాలో చేయబెట్టాను, తేలు వేలు పలికింది. ఎక్కడ ఆ తేలెక్కడ? దాన్ని చెప్పుతో కొట్టి దాన్ని నెత్తురు నీ వేలికి రాస్తాను. నీ తెలివి తెల్లారినట్టుంది. ఆ తేలు ఇంకా మీకోసం ఇక్కడ కాచి కూర్చుందేంటి? అమ్మా, బాధ భరించలేకపోతున్నానే. 100 రూపాయలు ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసుకుంటాను. ఇదిగోరా బాబు, కింద తీసుకో. పచ్చనోటు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంటా ఈ రాత్రికి. మందేసి ఓహో మందేసి తొంగుంటా ఈ రాత్రికి. సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా.
వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది. అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొదటి పరుగు పందెం చుట్టానికి వచ్చావా? బ్రహ్మం అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా మెరుపు తీగ రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం